సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆపాలంటూ మహిళా కమిషన్ని కలిశారు సింగర్ కల్పన. తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహిళా కమిషన్ను ఆశ్రయించారు సింగర్ కల్పన. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నం అంటూ కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మహిళా కమిషన్ చైర్పర్సన్ కు ఫిర్యాదు చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తన ప్రైవేట్ వీడియోలతో ట్రోల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. చనిపోవడానికి కాదు, కేవలం నిద్ర కోసం మాత్రమే టాబ్లెట్స్ వేసుకున్నట్లు వెల్లడించారు. అయితే మెడిసిన్ ఓవర్డోస్ కావడంతో స్పృహ కోల్పోయినట్లు వివరించింది. తమ కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. కల్పన ఫిర్యాదుపై స్పందించారు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. ఇష్టం వచ్చిన పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని ట్రోలర్స్ ను హెచ్చరించారు. మీ చేతిలో ఆ మొబైల్ ఉంది కదా అని చెప్పి మీరు ఏది పెట్టినా కానీ మిమ్మల్ని అడ్డుకునేవారు లేదు కదా అని చెప్పి వాళ్ళపైన ఇలాంటి ట్రోలింగ్ చేసి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దిగజార్చే అటువంటి పరిస్థితులను తీసుకురాకండి అని చెప్పి విన్నపంగా చెప్తున్నాను, ఒక హెచ్చరికగా చెప్తున్నాను.